పేరు బాలు, పిఠాపురం నది. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా ఉండాలి, ప్రకృతి ఆధార పంటలు పండించాలి, ఈ సభలు భోజన పండుగల్ని విజయవంతం చేయాలి. అందరికీ నమస్కారం. విశాఖపట్నం సింహాచలం కొత్త గోశాలలో 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు సభల ఆహార మన దేశీయ విత్తనోత్సవం జరుగుతుంది. దీనిలో మన దేశీయ విత్తనాల యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా మన చేతి వృత్తిలో ఒక ప్రాముఖ్యతతో పాటు ఎంతో మంది కళాకారుల్ని, మన గో ఆధారిత సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయంలో చేసి అలాంటి ధాన్యాలను ఇక్కడ తీసుకొచ్చి ఆ ధాన్యంతో అందరికి కూడా పాల్గొన్న వాళ్ళందరికి కూడా భోజనం ఉంటుంది. అదేవిధంగా చాలా మంది వక్తుల యొక్క ప్రసంగాలు ఉంటాయి. మీరు మన భారతీయ సంస్కృతిని, ఆహార వ్యవస్థని కళ్ళారా చూసి వాటిని ఆస్వాదించాలనుకునే వాళ్ళకి ఇది గొప్ప అవకాశం. కాబట్టి రేపటి నుంచి 5వ తేదీ వరకు ఖచ్చితంగా ఇలాంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మన సంస్కృతిని కాపాడి, మన ఆహార సంస్కృతిని ముఖ్యంగా భావితరాల వాళ్ళందరికీ కూడా అందించాలని కోరుకుంటూ నమస్కారం. ఏప్రిల్ 1 నుంచి 5వ తారీఖు వరకు సింహాచలం కొత్త గోశాలలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం చాలా అందరికీ, ముఖ్యంగా గోవు ఆధారంగా వ్యవసాయం చేసే రైతులు, చేతి వృత్తుల వారు, వీరందరికీ, అలాగే దీన్ని వినియోగించాలనుకునే వాళ్ళకి ముఖ్యంగా బాగా చెప్పాలంటే పట్టణీకరణ వల్ల వీటికి దూరమైన వాళ్ళందరూ కలుసుకోవడానికి ఒక వేదిక వంటిది ఇది. ఖచ్చితంగా దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. శబల యొక్క భావజాలం ఏంటంటే ఇప్పుడు ఉన్న మన పొలంలోని మట్టి నిర్వీర్యం అయిపోయింది అనేక కారణాల వల్ల. మళ్ళీ దాన్ని తక్కువ సమయంలో మళ్ళీ సారవంతం చేసి ఎక్కువ మందికి మంచి ఆహారాన్ని, ఎక్కువ మందికి ఉపాధిని, తద్వారా ఒక గ్రామ స్వరాజ్యం, కళలు అన్నిటినీ మళ్ళీ పూర్వవైభవంలాగా మనం రావడానికి, ఆ ఆలోచనను, ఆ భావజాలాన్ని పొంది వ్యాప్తి చేయడానికి ఈ సభల ఒక మంచి వేదిక. అందరూ దీన్ని ఉపయోగించుకుందాం. ధన్యవాదాలు.